మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారి ఇంటూరు నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ స్టేజ్ అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా స్టేజ్ ముందున్నటువంటి మాపాడు గ్రామ ప్రజలందరికీ కూడా నా అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినటువంటి మాపాడు గ్రామ యువతకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మీ గ్రామం నుండి యువత అయితేనేమి పెద్దవాళ్ళు సీనియర్ నాయకులు అందరూ కూడా సమన్వయంతో కలిసి మనకి మెజార్టీ రాదనుకున్న దాన్ని 270 ఓట్లు మెజార్టీ తెప్పించినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మీ గ్రామ అభివృద్ధి కోసం ఏం చేయాలో మీరు ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటే ఆయన ఒకసారి తీయలేకపోయినా కూడా ఈ 5 సంవత్సరాల్లో మీకు అవసరమైన పనులన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ 1 by 1 చేసి మీ అందరికీ ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ గ్రామ పార్టీ అధ్యక్షుడు తోకల వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన మోపాడు గ్రామంలో ఈ అభినందన సభకి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారికి, వివిధ మండలాల అధ్యక్షులకి, మన బీసీసీఎల్ అధ్యక్షులకి, వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అభిమానులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ అభినందన సభకి ఇంతమంది రావడం నిజంగా శుభసూచకం. మనమందరం కలిసి మెజారిటీ రాదు అనుకుంటున్నాం. మన ఊర్లో అందరూ ఇదే మాట అన్నారు, మెజారిటీ రాదు, ఒక్కోటి కూడా రాదని కూడా అన్నారు మెజారిటీ. అటువంటిది 270 ఓట్లు మెజారిటీ రావడం చాలా ఆనందంగా ఉంది. మన ఎమ్మెల్యే గారు కూడా ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్పారు నాతో కూడా, అన్నా మీరు కష్టపడి పనిచేయండి, ఫ్రెండ్లీ వాతావరణంలో మనం మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపించుకున్నాము, మంచి పరిపాలన అందిద్దాము. ఇదివరకు ఇప్పటికీ చాలా తేడాలు ఉన్నాయి. మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే ఖచ్చితంగా మనం గెలిచేదానికి అవకాశం ఉంది. మీరు కూడా శాయశక్తిలో పనిచేయండి. పనిచేస్తే మిమ్మల్ని మేము తర్వాత ఎట చూసుకుంటాం అనేది నేను చెప్తాను అంటే ఆయన నాతో చాలాసార్లు మేము ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు కూడా జరిగింది. అందువల్ల ఇక నుంచి కూడా మన ఊర్లో ఏది అవసరమైనా ఎప్పుడైనా మనవాళ్ళు ఫలానా విషయం నాకు అవసరము, మాకు కావాలంటే మాకు చిన్న చిన్న కోరికలు తప్పితే పెద్దగా ఉండవన్నా మీరు వేరే ఉద్దేశం ఏమనుకోవద్దు నేను మాట్లాడిందని. అందుకని చిన్న నేను కూడా చిన్న హామీలు ఇచ్చుండ ఆడాడ ప్రతి ఒక్కరు నన్ను అడిగిన వాళ్ళు అందరికీ. కాబట్టి కొద్దిగా పెద్ద మనసుతోటి మీరు మా ఊరిని, మా గ్రామ అభివృద్ధి కోసం మాతోటి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.